వ్యవసాయ కమిషన్ చైర్మన్గా పోచారం. ఎట్లుందంటే గమ్మత్తుగా నాకు ఒకటి గుర్తుకొస్తుంది. పోచారం, బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు పోచారం, కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు ఆచారం. మరి మనమేమనుకోవాలా, ప్రజలు ఏమనుకోవాలా, మా గ్రహచారం అనుకోవాలి. పోచారం ఆచారం మన గ్రహచారం. నెక్స్ట్ ఎలక్షన్ల వీళ్ళందరికీ శంకరగిరి మాన్యాలే. పదవుల కోసం కాంగ్రెస్లో చేరలేదట సూక్తులు. మన గిరీష్ భాయ్ అంటే మంచిగా అంటాడు, సుబ్బిని ఏమంటాడు, సుబ్బిని సాంప్రదాయని. వ్యవసాయ కమిషన్ చైర్మన్గా పోచారం, త్వరలో నియామకానికి సర్కార్ కసరత్తు, కేబినెట్ హోదాతో కూడిన బాధ్యత అప్పగింత, కాంగ్రెస్లో చేరిక టైంలోనే సూత్రప్రాయ డెసిషన్, సముచిత గౌరవం కల్పిస్తామని సీఎం ప్రకటన. నా పొలిటికల్ లైఫ్ ఆ పార్టీతోనే ప్రారంభమైంది. చిలక పలకలు వలుకుతారంటారు కదా. సెగ్మెంట్ అభివృద్ధి కోసమే పార్టీ మారాను, బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. అయితే ఓకే, డెవలప్ చేయి, ఏ పార్టీలో ఉంటే ఉన్నది. సీఎం అంటే కటింగ్ మాస్టరా అంటే సీఎం, సి కటింగ్ ఎం మాస్టరా. కేటీఆర్కి కూడా మనం ఒక పేరు పెట్టాలి మరి. కింగ్ ఇన్ ట్విట్టర్ రైటర్, ట్వీట్ రైటర్ అనాలా, కింగ్ ఇన్ ట్వీట్ రైటర్. పథకాల్లో లబ్ధిదారులకు కోత పెట్టడమే లక్ష్యమా, సీఎం అనే పదానికి సరికొత్త నిర్వచనమా. ఏం రివిజన్పై కన్ఫ్యూజన్. పోయినసారి బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ లేఅవుట్లని క్రమబద్ధీకరించడానికి 1000 రూపాయలు కట్టించుకున్నారు. అవి ఏమైపోయినాయి ఏంటి, అటే లేఅవుట్ల క్రమబద్ధీకరణ లేదు. ఉన్నది ఇది అంటే ఉన్నది ఉంచకుండా ధరణి అని తీసుకొచ్చి మార్పులు చేయాలి, చేయొద్దని కదా. ధరణి కూడా గవర్నమెంట్ కావచ్చు, ఎవరైనా ప్రభుత్వాలు చెప్పేటప్పుడు చాలా బాగుంటాయి, అవి విధి విధానాలు తయారు చేసేటప్పుడు చాలా మంచిగా అనిపిస్తాయి. కానీ వాటిని ముందస్తుగా అంటే ముందుగా వీటి లూప్ హోల్స్ ఎలా ఉంటాయి, ప్రజలు కావచ్చు లేకపోతే దందాలు చేసేటోళ్ళు కావచ్చు నాయకులు కావచ్చు, వీటిని ఎట్లా నీరుగార్చే అవకాశం ఉందనేది మనము ముందుగా ఊహించినప్పుడే అండ్ ఆ విధి విధానాలని స్ట్రింజెంట్గా తయారు చేసినప్పుడే ప్రజలకు ఏమన్నా మేలు జరుగుతుంది. అంతేగాని ముందే ఏం చేయొచ్చో ఆ లూప్ హోల్స్ తెలుసుకొని రాజకీయ నాయకులు కావచ్చు లేకపోతే వేరే పైరవికారులు కావచ్చు, వీళ్ళందరూ వాటిని ఉపయోగించుకొని లబ్ధి పొందుతారు. అవి ఆ విధంగా జరగకుండా చేయాలనేది ప్రజల ఆకాంక్ష. ఏవైతే పాలసీలు కావచ్చు ప్రజలు అంటే గవర్నమెంట్ తయారు చేసేటి ఆ విధంగా ఉండాలి, ఏ లూప్ హోల్స్ లేకుండా ఉండాలా. ఆలోచించవచ్చు, ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లు అంటే నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఏ లూప్ హోల్స్ లేకుండా ఒక పాలసీని తయారు చేసి దాన్ని పైలట్గా ఎగ్జిక్యూట్ చేసి పైలట్ రన్ చేసి చేయొచ్చు. కానీ నిబద్ధత ఉండాలి. రాజకీయ నాయకులకు ఆ నిబద్ధత ఉండే మనసు మంచిగా ఉంటే చేయొచ్చండి. ఇది కోరుకోవాలి. అండ్ ప్రభుత్వంలో బ్యూరోక్రసీ వీళ్ళు రాజకీయ నాయకులకి సరైనటువంటి సలహాలు ఈ విధంగా ఉండాలని చెప్పేసి అడగాల. సో రాజకీయ నాయకుల్లో ఎలా ఉన్నా మంచి వాళ్ళు ఉన్నారు, అండ్ ఇలాంటి లూప్ హోల్స్ను వాడుకొని
చేసేవాళ్ళు ఉన్నారు. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది అంటే ప్రజల్ని ఇన్వాల్వ్ చేయాలా, ప్రజల్లో ఉన్నటువంటి అంటే చాలామంది మేధావులు ఉంటారు, వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి దాన్ని పైలట్ రన్ చేస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఏం దిశనా? భూమి వైపుకు దూసుకొస్తున్న గ్రహశకలం 2038 జూలై 12న భూమిని ఢీకొట్టే ఛాన్స్. ప్రమాదం జరిగేందుకు 72% అవకాశం. దాని నియంత్రణకు మేము సిద్ధంగా లేకపోవచ్చు. నాసా. చూద్దాం. ఇదేంది? ఇతరులకు ట్రైన్ టికెట్స్ బుక్ చేస్తే జైలుకే. ఐఆర్సిటీసీలో వ్యక్తిగత ఐడితో జరిమానాతో పాటు తీవ్ర పరిణామాలు. రైల్వే మంత్రిత్వ శాఖ కీలక మార్పులు. ఇక్కడ మనము ప్రజల సొమ్ము దొరలపాలు, ఉన్నోళ్ళు కొంటే లేనోళ్ళు అమ్ముకున్నారు. దిశ కథనంపై కాంగ్రెస్ స్పందన. బీఆర్ఎస్ హయాంలో తీసుకొచ్చిన రైతు బంధు పథకం ద్వారా వేల కోట్లు వృధా అయ్యాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే దిశ దినపత్రికలో వచ్చిన కథనంపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ వేదికగా స్పందించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రజల సొమ్ము దొరల పాలైంది. గంజి ఉన్నోడి చొక్కాకు లేనోడి కడుపునకు అవసరం. గంజి ఉన్నోడి చొక్కాకు లేనోడి కడుపునకు అవసరం. కేసీఆర్ కూడా అచ్చం అట్లనే చూసిండు రైతులను. చిన్నోడికి ప్లాట్లకు, పుట్టకు గుట్టకు, రోడ్లకు, చెరువులకు కోట్ల సొమ్మును రైతు బంధు పేరు మీద దారపోసి లేనోడికి మిత్తులకు సాలని పైసలు ఇచ్చిండు. అందుకే ప్రజలు పక్కకు పెట్టారు కదా. బ్లాక్ స్పాట్స్. పదోన్నతులపై ప్రశంసలు. ఇట్లాంటి న్యూస్ కూడా చదవబుద్ధి కాదు. కనీస వేతనాల జీవో రిలీజ్ చేయండి. ఉర్దూ అకాడమీ ఉద్యోగులు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్కు వినతి. సో ఈనాడు ఏమైనా కొత్తగా ఉందా? రిజిస్ట్రేషన్ల రద్దు సొమ్ము అందేది అన్నాడు. ఇందాక మాట్లాడుకున్నాం మనం. భూమి రిజిస్ట్రేషన్ సంబంధిత ఇతర లావాదేవీల కోసం రెవెన్యూ, స్టాంపుల రిజిస్ట్రేషన్ల శాఖల్లో ఫీజు కట్టిన వివిధ కారణాల వల్ల ఆ ప్రక్రియ ఆగిపోతే వారు చెల్లించిన సొమ్ము తిరిగి రావడం లేదు. గత 4 ఏళ్లుగా ఈ బకాయిలు పెండింగ్లో ఉండిపోయాయి. ధరణి ప్రారంభించాక ఒక్కసారి మాత్రమే 5-6 జిల్లాల్లో కొంత డబ్బును బాధితులకు తిరిగి ఇచ్చారు. కొత్త లోక్సభ కొలువుదీరుతున్న వేళ 140 కోట్ల మంది భారతీయుల ప్రతిరూపంగా వారి ఆశలు ఆకాంక్షలను మోసుకుంటూ 18వ లోక్సభ నేడు కొలువుదీరబోతుంది. 1952 నుంచి నేటి దాకా ప్రతి లోక్సభ ఎన్నిక వైవిధ్యమే. మనది ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమని, పరిణతి చెందిన ప్రజాస్వామ్యమని నిరూపిస్తూ వస్తున్నారు భారతీయులు. నెహ్రూను 3 సార్లు ఆమోదించిన ఇందిరనే అట్టడుగుకు నెట్టేసిన, ఆకాశానికి ఎత్తిన రాజీవ్ను 5 ఏళ్లలోనే విపక్షంలో కూర్చోబెట్టిన, సంకీర్ణాలను భరించిన
మోదీని 10 ఏళ్ళు మెచ్చి మూడోసారి సంకీర్ణంలో బిగించిన ప్రతి లోక్సభ సగటు భారతీయ ఓటరు పరిణతికి ప్రతీక. 18వ లోక్సభ కొత్త ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో ఇప్పటిదాకా జరిగిన లోక్సభ ఎన్నికల విశేషాలపై సభా సమయం. సప్తగుండాలకు జల సవ్వడి. కొమురంభీం జిల్లా లింగాపూర్ మండలం కేంద్రంలో పరిధిలోని సప్తగుండాల జలపాతం మిట్టే కలగల్లాడుతుంది. మండలంలో 2 రోజులు కురుస్తున్న వానలకు వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. ఆదివారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి వరద నీరు రావడంతో జలపాతం ఉపాధిలో ఇన్ని పని దినాలా? మనం ఇందాక అనుకున్నాం. ఈ పెరుగుదలకు కారణాలేంటి? కేంద్రం విస్మయం. సమగ్ర నివేదిక పంపాలని ఆదేశాలు. త్వరలో కేంద్ర తనిఖీ బృందాల రాక. సో ప్రభుత్వానికి కావచ్చు, ప్రజలకు కావచ్చు, చిత్రగుప్త తరపున ఒక విన్నతి. పనికార పథకం మన్రేగా ఇది ఆయా గ్రామాలకి మీ ఊర్లలో మీ ఊరు డెవలప్మెంట్ కోసం ఒక కొత్త ప్రణాళికని, మీ ఊరి కోసం మీ ఊర్లో ఏమేమి చేయొచ్చో కొత్త ప్రణాళికని రూపొందించుకొని దాంతో ప్రొడక్టివిటీ వచ్చే విధంగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అనేది ఆలోచన. మాకు కొన్ని ప్రపోజల్స్ వస్తున్నాయి. మన్రేగాతో ఊర్లలో ఉన్నటువంటి కొన్ని వేస్ట్ ల్యాండ్స్ కావచ్చు, ప్రభుత్వ భూములని ఏ విధంగా ప్రొడక్టివ్గా మలచొచ్చు అనేది మాకు కొన్ని ప్రపోజల్స్ వస్తున్నాయి. మీ గవర్నమెంట్కు సపోర్ట్ చేస్తాము. ఎవరైతే మాకు ఆ ప్రణాళికలు పంపిస్తున్నారో వాళ్ళ పేర్లు తీసుకొని అండ్ గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాం అండ్ అన్ని పార్టీలతో కూడా చర్చిస్తాం. అదేవిధంగా చిత్రగుప్త్ ఏదైతే మాట ఇచ్చిందో చిత్రపురి కాలనీ మర్చిపోలేదు. సో గవర్నమెంట్ మన రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. ఎవరెవరు ఉన్నారు వాళ్ళ వెనుక చిత్రపురి కాలనీలో అందరికీ అర్థమవుతుంది. చిత్రపురి కాలనీలో 80% మంది సినిమా కళాకారులు కాకుండా వేరే వాళ్ళు ఉన్నారు. అండ్ ఏ విధంగా 1000 కోట్ల స్కామ్ జరిగింది అనేది అన్నీ బయటకు వస్తున్నాయి. వాళ్ళ బాధితులు అందరూ మాకు కలుస్తున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు. అండ్ స్కూల్ ఫీజుల విషయంలో కూడా సో పూర్తిగా ఒక ప్రణాళిక జరుగుతుంది. టోటల్ డాటా మళ్ళీ మేము ఆ స్కూల్ ఫీజుల విషయంలో ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. ఫీజుల కంట్రోల్ కావచ్చు అండ్ ఇక్కడ స్కూల్ యాజమాన్యానికి సరైనటువంటి గైడ్లైన్స్ ఇవ్వాలని చెప్పేసి అండ్ ఫారెస్ట్ గురించి ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటుంది.